ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు పరిష్కారం కోసం కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల విడుదలపై సంబంధిత మంత్రులతో ఆయన చర్చించనున్నారు. రేవంత్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హస్తనాకు వెళ్తున్నారు. వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు పరిష్కారం కోసం కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల విడుదలపై సంబంధిత మంత్రులతో ఆయన చర్చించనున్నారు. రేవంత్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హస్తనాకు వెళ్తున్నారు. వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాకేష్, రేఖ, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి అయితే వెళ్తున్నారు. అయితే విభజన చట్టంలో పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పరిష్కారం కోరే విధంగా అయితే అటు మంత్రులతో కేంద్ర కేబినెట్ మంత్రులతో అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇటీవల చంద్రబాబుతో జరిగిన సమావేశంలో పలు కీలక ఏదైతే పెండింగ్ రాజధాని అంశంలో, ఉమ్మడి రాజధాని అంశంలో కావచ్చు, మిగతా అంశంలో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిపై అయితే చంద్రబాబుతో కూడా ఇటీవల భేటీ అయితే చాలా అయితే చర్చించారు. అయితే ఈ వివరాలు కూడా అయితే అమిత్ షా వచ్చారు, కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వారితో అయితే సంప్రదింపులు చేసే అవకాశం అయితే ఉంది. అయితే విభజనకు సంబంధించిన అంశాల మీద ముఖ్యంగా దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ డిఫెన్స్ ల్యాండ్స్ కేటాయింపు కావచ్చు, అటు సైనిక్ స్కూల్ కేటాయింపు కావచ్చు, తెలంగాణకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ఫండ్స్ కావచ్చు, అదే విధంగా బయ్యారంకి సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదే విధంగా తాటిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలాంటి టెక్స్టైల్ పార్క్ లో గ్రీన్ ఫీల్డ్ ఇచ్చిన టెక్స్టైల్ పార్క్ బ్రౌన్ ఫీల్డ్ గా మార్చేందుకోవచ్చు. ఇలా చాలా అంశాలు, పెండింగ్ అంశాలు అయితే చాలా ఉన్నాయి. అయితే వీటి మీద సీఎం రేవంత్ రెడ్డి అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఇవాళ రుణమాఫీ స్కీమ్ అమలవుతున్న నేపథ్యంలో అటు సోనియా గాంధీని రాహుల్ ను అయితే కలిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే వరంగల్ ఎన్నికల హామీలో భాగంగా వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన రుణమాఫీ అయితే అమలవుతున్న నేపథ్యంలో అయితే అటు రాహుల్ గాంధీని ఈ మధ్యలో వరంగల్ వేదిక రైతు విజయోత్సవ ర్యాలీ సభ అయితే నిర్వహించనున్నారు. దీనికైతే రాహుల్ గాంధీని అయితే ఆహ్వానించనున్నట్లయితే కూడా తెలుస్తుంది. అదే విధంగా ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కలిసి కూడా మనకు రావాల్సిన దాదాపు 31,000 పెండింగ్ ఫేజ్ 1 విడుదల ఏదైతే ఉందో, అదే విధంగా 6,000 కోట్లకు సంబంధించి ఫండ్స్ వివరాలను కూడా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తో అయితే చర్చించున్నారు. అయితే ఈ నెల 23న కూడా పార్లమెంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర గ్రాంట్ లో తెలంగాణకు సంబంధించిన అంశాలు బడ్జెట్ అయితే పెంచాల్సిందిగా కూడా అటు నిర్మలా సీతారామన్ కూడా కోరున్నట్లు తెలుస్తుంది. రేఖ, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాకేష్.